నన్ను వెంబడించుడి అని పిలిచిన నా దేవా, నా జీవితమును మీ చేతులకు అప్పగించున్నాను. నా సొంత చిత్తమును, ఆశలను, ఇష్టాలను నేను వెంబడించకుండా మీ చిత్తమును అనుసరించుటకు నా మీద మీ కృపను అనుగ్రహించండి. ప్రభువా, మీరు చెప్పినట్లుగా నన్ను నేను నిరాకరించుకొని నా సిలువను ఎత్తుకొని మిమ్మును వెంబడించుటకు నాకు నేర్పించండి. నా ఆత్మీయ జీవిత యాత్రలో ఎదురయ్యే శ్రమలను, పరీక్షలను, అవమానాలను, నిరీక్షించే సమయాలను నేను విశ్వాసంతో భరించుటకు నాకు బలమును దయచేయండి. కష్టాలు వచ్చినప్పుడు వెనుకడుగు వేయకుండా, పరిస్థితులను చూసి నిరుత్సాహపడకుండా మీ వైపే చూచుచూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. దేవా, సులభమైన మార్గమును కాక మీకు ఇష్టమైన మార్గమును ఎంచుకున్నటకు నన్ను నడిపించండి. నా జీవితంలో మీ చిత్తమే నెరవేరినట్లు చేయండి. ఈ లోకమునకు నచ్చే విధముగా కాక మీకు నచ్చే విధముగా జీవించుటకు నన్ను సిద్ధపరచండి. నా విశ్వాసమును బలపరిచి ఏ పరిస్థితిలోనైనా మిమ్మల్ని విడిచిపెట్టని హృదయం నాకు దయచేయండి. ప్రభువా, ప్రతిదినము మీ సన్నిధిలో నిలిచి ఉండుటకు, మీ వాక్యంలో స్థిరపడుటకు, ప్రార్థనలో మెలకువగా ఉండుటకు నాకు సహాయం చేయండి. నా చూపు సమస్యలపై కాక సిలువను భరించి విజయమును పొందిన మీపై నిలిచి ఉండునుగాక. నేను నడిచే ప్రతి అడుగులోనూ మీ మార్గదర్శకత్వము నాకు కలుగునుగాక. నా జీవిత యాత్ర అంతం వరకు మీకు నమ్మకమైన శిష్యునిగా నిలిచి మీ వెంబడి నడుచుకుంటకు కావలసిన కృపను, ధైర్యమును, సహనమును నాకు అనుగ్రహించండి. దేవా, నాకు మాత్రమే కాక ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి మీ మార్గదర్శకత్వం ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు మహిమగల నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.